ఉన్నది మొత్తం ఇది సూపర్ వైడ్ యాంగిల్ షాట్ ఉంది. ఇక్కడ స్టార్ ఫిష్ ఉంది. ఇదిగోండి స్టార్ ఫిష్ కొన్ని చోట్లే కనిపిస్తాయి ఇటువంటివి. ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తారు మొత్తం యాక్వేరియం మొత్తం. సముద్రంలో ఉండే ఆ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి అలా పెట్టారు కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. చూడండి చేపతో ఉంటుంది కదా ఆ పొర, ఆ స్టైల్లో ఉంది కదా, చేప తోలు స్టైల్లో. వాటర్ బాల్ వస్తున్నాయి కదా, ముట్టుకోవచ్చాం ఇక్కడ. ఏ చిన్న చేపలేగా. ఇక్కడేమన్నా ఇందులో ఏం లేదు, ఇందులో కూడా ఏదా మామూలు చేపలే ఉన్నాయిలే. ఈ యాక్వేరియాలన్నీ చూడండి, మామూలు యాక్వేరియాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా పెద్దగా ఉన్నాయి.
మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనుకుంటా, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు వచ్చినా టచ్ చేసిన వెంటనే తుడిచేస్తున్నారు. చూడండి మొత్తం ఎలా ఉన్నాయంటే ఒక స్క్రీన్స్ ఉంటాయి కదా, స్క్రీన్స్లా ఉన్నాయి మొత్తం. ఇక్కడ చిన్న వంతెనలాగా ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్స్, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్స్ వస్తున్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది లోపల మాత్రం. వెళ్దాం. ఇందులో కూడా చేపలు ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి. ఆ ఫీలింగ్ చూడండి, ఏదో సముద్రంలో షిప్పులు ఉన్నట్టు అలా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం చీకట్లోనే ఇందులో కూడా చేపలు ఉన్నాయి, వాటర్ అలా వస్తూ చాలా బాగుంది. పిల్లలు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇక్కడైతే బయట వదిలేశారు, పట్టుకోవచ్చు అనుకుంటా. లోపల వేసుకెళ్ళిపోతే పోద్దాము, కూర వండుకోవచ్చు తీసుకెళ్ళి ప్రశాంతంగా. పట్టుకునే లోపు ఎవరో ఒకరు వచ్చేస్తారులే. ఒకటి తీసుకుని బ్యాగ్లో వేసుకుంటే అయిపోయాయి. రెడ్ ఐ అల్బినో అంట ఇది. ఎక్కడది? ఒకటే చేప. అండర్ వాటర్ అక్వేరియం. వావ్, అసలు మనం మెయిన్ దీనికి రావడానికి కారణం ఇది చూడడానికి. ఎలాంటి మనకి దుబాయ్లో అటువంటి చోట్లే కనిపిస్తాయి, కానీ కర్ణాటకలో ఫస్ట్ టైం పెట్టారు ఇక్కడ. సూపర్బ్ కదా. చాలా బాగుంది కదా అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం. ఇది కర్ణాటకలో ఫస్ట్ టైం పెట్టింది, అదిరిపోయింది. చాలా పెద్దగా ఉంది టన్నెల్ కూడా. 2 టన్నెల్స్లా ఉన్నాయి. అటువైపు అలా వెళ్తూ ఉంటే 2 టన్నెల్స్ వచ్చినట్టు వచ్చింది. ఫిషెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్టార్ ఫిష్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు. చాలా డిఫరెంట్గా ఉంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. అక్కడికి వస్తే మాత్రం మీరు మైసూర్ వచ్చారంటే తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి చూడండి. పాప్కార్న్ కానీ, పిల్లలకు కానీ స్నాక్ ఐటమ్స్ కావాలన్నా సరే అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి, అవి కూడా చూడండి. మనం ఫస్ట్లో ఎంటర్ అయినప్పుడు ఫొటోస్ తీశారు కదా, మనం వెళ్ళేటప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్స్ అలా చేంజ్ చేసి ఇస్తారు. కావాలంటే తీసుకోవచ్చు ఎవరైనా, ఎవరిష్టం వాళ్ళు. కావాలంటే తీసుకోవచ్చు. పెద్ద ఫోటో 200, చిన్న ఫోటో 100 రూపీస్ తీసుకుంటున్నారు. అది మీ ఇష్టం. ఓకే గైస్, ఇంతటి వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.